హలో అందరికీ, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధనీ టాక్స్. ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ గా పిల్లల కోసం అయితే అలసంద గుగ్గిళ్ళు చేస్తున్నాను. అలసంద గుగ్గిళ్ళు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. వీటినే ఇంకొక పేరు బొబ్బర్లు అని కూడా పిలుస్తారు. బొబ్బర్లతో అయితే మేము గారెలు వేసుకుంటాము, ఇంకా ఇలాగ ఉడకబెట్టేసి గుగ్గిళ్ళ అయితే చేసుకుంటాము. మీలో ఎవరైనా ఈ బొబ్బర్లతో ఈ రెసిపీస్ ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేసే వాళ్ళు ఉంటే ఒక లైక్ కొట్టేసేయండి. నేనైతే ఫస్ట్ గా బొబ్బర్లను అయితే 3 గంటల వరకు నానబెట్టేశాను. నానిన తర్వాత 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇవి ఉడికేలోగా నేనైతే పక్కన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తాలింపులోకని ఒక చిన్న ఉల్లిపాయ అయితే గర్భాలు ఒలిచేసి పొట్టు అయితే తీసేస్తున్నాను. ఉల్లిపాయ గర్భాలకి పొట్టు ఒలిసిన తర్వాత సన్నగా ముక్కల్లాగా అయ్యేటట్టు చేసి పక్కన పెట్టేసుకున్నాను. సన్న ముక్కలుగా అంటే పంటి కింద పడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 5 విజిల్స్ రాగానే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరిపోయిన తర్వాత ఇలా మూతీస్ అయితే చూసుకున్నాను. బొబ్బర్లు అంటే అలసందలు చాలా బాగా ఉడికాయి. వాటిని అయితే ఒకసారి వడగట్టేసుకొని వాటిని చన్నీళ్ళతో ఇంకొకసారి వాష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే తాలింపు కోసమని స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని ఆ కళాయిలోకి గుగ్గిళ్ళు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో వాటికి తాలింపు సరిపోయినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు చిటపట్లాడేటప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు. ఈ పచ్చిశనగపప్పు అయితే పంటి కింద పడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పప్పు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా మీరైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోండి. నేనైతే పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి పచ్చిమిర్చి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. సో ఎలా వేసినా ఫ్రై అవుతాయి కదా అని చెప్పేసి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కలిపేసి వేసేసుకున్నాను. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అవుతుంది అన్నప్పుడు మధ్యలో లైట్ గా కొంచెం ఇంకో యాడ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇంకో యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన వడగడి పెట్టేసుకున్నాం కదా అలసందలు, అదే బొబ్బర్లు అండి, వాటిని యాడ్ చేసేసుకోవాలి. సందలు వేసిన తర్వాత పైన 1 స్పూన్ ఉప్పు అండ్ 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఆల్టు కారం చల్లేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. 2 మినిట్స్ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఈజీగా అయితే అలసందల గుగ్గిళ్ళు రెడీ అయిపోయింది. కనుక ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఖచ్చితంగా వీడియో పెట్టగానే నోటిఫికేషన్